హలో హాయ్ నమస్తే, నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ పాతగా చేసిన కొత్త ఐటమ్స్ చూపిస్తాను చూడండి. ఎవరు స్కిప్ కాకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. డిఫరెంట్ బీట్స్తో చేసినవన్నీ చూపిస్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ది పాతది వైట్ స్టోన్ నెక్లెస్ అండి. ఇంతకుముందు కూడా ఇలాంటివి చాలా చేశాను. ఇప్పుడు ఏంటంటే టోటల్ మొత్తం అన్నీ తీసేసి సెట్ ఎలా చేసానో చూపిస్తాను. ఈ వైట్ స్టోన్స్ ఇంతవరకు పాతదనమాట. దానికి ఇలా లాకెట్ ఉండింది కింద. ఆ లాకెట్ ఇవి కమ్మలు వాటివి, ఇంతకుముందు పాతదాన్ని అనమాట. ఇప్పుడు ఏం చేశానంటే ఈ బొట్టుమాలలు ఇచ్చేసి దీనికి గ్రీన్ స్టోన్స్ వైట్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాను అనమాట. ఇంతకుముందు చేశాను చాలా, వీళ్ళకి కూడా మళ్ళీ అవే నచ్చినాయి అనమాట. అందుకని అవే చేశాను మళ్ళీ. దీనికి కూడా గ్రీన్ అవి ఇచ్చేసి వీటికి కమ్మలు ఏం చేశానంటే ఈ కమ్మలు లాకెట్ కమ్మలు ఒక సెట్ లాగా చేసేసి వీటికి సేమ్ సపరేట్ ఇలాగే గ్రీన్ స్టోన్ వేసేసుకొని ఒకటి బొట్టుమాల ఇచ్చి సపరేట్గా కమ్మలు చేశాను అనమాట. ఇప్పుడు ఏంటంటే టోటల్ ఒక సెట్లో నుంచి 2 డిఫరెంట్ సెట్స్ చేశాను. దీనికి రష్యన్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసి లూప్స్ ఇచ్చి రష్యన్ ఎంబ్రాయిడరీ చిన్న చాందులు ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే చిన్న లాకెట్ ఇంతకుముందు కింద ఉంది, పెద్దది అవ్వడానికి. ప్లస్ బ్యాక్ సైడ్ ఏం చేశానంటే స్క్రూ ఒకటి ఇచ్చేసాను. స్క్రూ ఇచ్చేసి దీనికి కూడా కమ్మలు అవి ఉన్నాయి కదా, కింద మాత్రం ఇట్లా రష్యన్ ఎంబ్రాయిడరీ లూప్స్ రష్యన్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసాను. ఇప్పుడు ఇది ఒక నక్లీస్, చిన్న నక్లీస్ నుంచి టోటల్ పెద్ద సెట్ 2 అయినాయి అనమాట. ఇప్పుడు ఇవి అలా మీవి కూడా ఎవరైనా ఉంటే తీసుకొస్తే చేసిస్తాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్కి బాగా బొట్టుమాలలు నచ్చినాయండి. తన దగ్గర పాతవి ఏమీ లేవు, కొత్తగానే అడిగారనమాట. అందుకని మొత్తం ఇది నేను వాళ్ళ బడ్జెట్ ఏంటంటే లైట్ వెయిట్లో మొత్తం సెట్ లాగా చేసేయమన్నారు. అందుకని ఏం చేశానంటే మల్టీ కలర్ బొట్టుమాలలు అడిగారనమాట. అందుకని ఏం చేశానంటే ఒక చైన్ తీసుకొని, ఇదంతా ఇప్పుడు మొత్తం న్యూవేనండి. ఇంతకుముందు చూపించింది పాత వైట్ స్టోన్ నక్లీస్కి చేసింది, కానీ ఇది మాత్రం మొత్తం న్యూవే. ఏంటంటే ఈ చైన్ కూడా సన్నది తీసుకొని కొంచెం దానికి బొట్టుమాలలు పెట్టేసాం. ఇదేంటంటే మల్టీ కలర్ బొట్టుమాలలు, మధ్యలో కొంచెం పెద్దది ఇచ్చేసి మిగతా అవి ఇటు 5 చిన్న బొట్టుమాలలు ఇచ్చేసుకున్నాను. దీనికి కమ్మలు అవుతున్నాయి, ఫోటో యాడ్ చేస్తాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక పాత వైట్ స్టోన్ నక్లీస్ అండి. నా వీడియోస్ ఎవరైనా ఫాలో అవుతుంటే వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది. ఇదేంటంటే ఫస్ట్ ఇంతకు ముందు ఆల్రెడీ రీమోడల్ చేసిందే 3 years బ్యాక్ చేశానమాట. ఒక పెద్ద లాంగ్ హారాన్ని బ్రేక్ చేసి 2 చేసి ఇచ్చానమాట. ఒకటి లాంగ్ హారము, ఒకటి షార్ట్ హారం అనమాట. తర్వాత ఏంటంటే వాళ్ళకు 2-3 years వాడిన తర్వాత బోర్ కొట్టింది, అవి వద్దన్నారు. అందుకని షార్ట్ దాన్ని ఏం చేశామంటే అంతకుముందు ఇంకొకటి బ్లూవే పెట్టాము. ఇది కూడా అంటే ఏంటంటే బ్లూవే కావాలన్నారనమాట. బ్లూలో స్టోన్ కావాలన్నారు. అంతకుముందు బీడ్స్ పెట్టాము. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ బ్లూ అంతా ఇచ్చేసుకొని ఇక్కడ కింద కూడా ఏం చేశానంటే వైట్ స్టోను ప్లస్ ఒక లాకెట్ లాగా అనమాట. వైట్ స్టోన్ బ్లూ కలిపి ఇలా ఒక చిన్న లాకెట్ చేసేసుకొని ఇక్కడంతా బ్లూ స్టోన్స్ ఇచ్చేసాం. ఇంకా ఇది వర్క్ అవుతుందండి, ఇంకా స్టోన్స్ ఉన్నాయి, బీడ్స్ హ్యాంగ్ చేయాలి, ఇది ఇంకా జరుగుతుంది. చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఒక పాత నక్లీస్ది ఒకసారి రీమోడల్ చేసుకునింది కూడా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత బోర్ కొట్టి లేటెస్ట్ ఇప్పుడు ఏమున్నాయో కావాలి అనుకుంటే అవి కూడా చేసుకోవచ్చు. సేమ్ అదే గోల్డ్ యూజ్ చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. ఇది అలాగే చేసింది. ఒక బాగా పాతదాన్ని ఒక 2గా బ్రేక్ చేసి మళ్ళీ ఆ 2లో ఒక వాడేసిన తర్వాత 1 మళ్ళీ బ్రేక్ చేసి చేసామన్నమాట. ఇలాంటివి ఎవరిది మీవి కూడా ఏమైనా ఉంటే తీసుకొస్తే అలా చేసిస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ది పగడాలు, గ్రీన్, గోల్డ్ బాల్స్ ఈ చైన్తో సహా ఉన్నాయండి. దీనికి ఏంటంటే ఒక లాకెట్ పెట్టున్నారు పాతది. ఆ లాకెట్ తనకి నచ్చలేదు అనమాట. అది వైట్ స్టోన్స్ లాకెటే, బట్ డిఫరెంట్గా బాగాలేదు, తనకి బాగా వాడి ఉన్నాను, బోర్ కొట్టింది అన్నారు. అందుకని ఏంటంటే ఇది నా వీడియోస్లో ఇట్లా పెడితే ఈ లాకెట్ బాగుంది పెట్టమన్నారనమాట. అందుకని సింపుల్గా ఇలా లాకెట్ ఒకటి తగిలిచ్చేసాం. మీవి కూడా ఏదైనా చైన్స్ పాత ఉన్న, నల్లపూసలు ఉన్న వాటికి కూడా ఏదైనా డిఫరెంట్ లాకెట్స్ కావాలంటే చేసుకొని పెట్టచ్చు. ఇది కూడా ఒక కస్టమర్ది. ఇందాక బీట్స్ చూపించాను కదా గ్రీన్, ఆరెంజ్ అట్లా, ఇది కూడా వాళ్ళదే అనమాట. తన దగ్గర ఏంటంటే ఇట్లా ముత్యాలు ఉన్నాయి. దీనికి రెడ్, గ్రీన్ పెద్ద స్టోన్స్ ఇంతకుముందు అప్పుడు వాడేవాడమనమాట. అట్లా స్టోన్స్ పెట్టించేశారు, రెడ్, గ్రీను, వైట్ అలాగా. అదేంటంటే తనకి ఇప్పుడు బోర్ కొట్టింది, అలా వద్దు అని చెప్పి సింపుల్గా చేయమన్నారు. అందుకని తను గ్రీన్, వైట్ కాంబినేషనే కావాలన్నారనమాట. అందుకని సింపుల్గా ఇట్లా చిన్నగా గ్రీన్ స్టోన్స్ తీసుకొని మధ్యలో ఒక పోటా గ్రీన్ ఇచ్చేసి దానికి ఇలా ఇచ్చేసి చిన్న లాకెట్ లాగా క్రియేట్ చేసి లైట్ వెయిట్లో, పెద్దగా ఇదంతా మార్చింది ఏం కాదు, ఇదంతా తనదే అనమాట పాతది. జస్ట్ ఇక్కడ ఒక లాకెట్ అది ఉంటే అది తీసేసి ఇప్పుడు సింపుల్గా ఒక చిన్నది లైట్ వెయిట్లో ఇలా లాకెట్ లాగా చేసి ఇచ్చాను. తనకి ఏంటంటే ఇప్పుడు బోర్ కొట్టింది, ఇన్ని రోజులు వాడాను, అలా కాకుండా ఇప్పుడు డిఫరెంట్గా కొంచెం కొత్తగా అయిందనమాట. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక కస్టమర్ దగ్గర పాతవి ఉన్నాయండి పగడాలు. ఇవి పగడాలు చాలా ఉన్నాయన్నమాట, కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఈ పగడాలు ఏంటంటే తనకి బయట చూసారు, ఇట్లా నాకు ఈ మోడల్ కావాలి అన్నారు. బిందు జ్యువెలరీస్ ఏంటంటే మేము ఏదైనా మోడల్ చేస్తాము, లేదు మీరేమైనా తెచ్చుకొని నాకు ఇలా కావాలి అంటే కూడా సెట్ చేసి ఇస్తామన్నమాట. తను ఇలా తీసుకొచ్చారు, నాకు ఈ మోడల్ కావాలండి అన్నారు. కాకపోతే తను ఏంటంటే బీట్స్ మాత్రం కొంచెం పెద్దగా ఉన్నాయి. తను చూపించిన దాంట్లో బీట్ సైజ్ చిన్నగా ఉన్నాయి, అంతే డిఫరెన్స్.
అందుకని ఏం చేసామంటే ఇట్లా లాకెట్ లాగా ఇచ్చేసి వాళ్ళ పగడాలు ఇవి. వీటికి ఏం చేసామంటే ఇట్లా నేను ముత్యాలు స్వరోస్కి ముత్యాలు తీసుకున్నాను. కొంచెం చిన్న సైజు పగడం మరీ పెద్దగా ఉంది, అంత పెద్ద ముత్యం వేస్తే ఆడుగుంటుందని ఒక చుట్టూ చిన్న పగడాలు తీసుకున్నాను అన్నమాట ముత్యాలు. ఇవన్నీ కలిపి ఇలా లైన్ లాగా ఇట్లా చేసి ఇచ్చేసాము. లైట్ వెయిట్లో చేశాను. ఇప్పుడు ఇది చాలా లైట్ వెయిట్ వచ్చింది. దీనికి కమ్మలు ఏం చేసామంటే కొంచెం వాళ్ళ మదర్ పెద్దవాళ్ళు అది పెట్టుకోవాలి అంటే ఇలా స్టడ్ లాగా కావాలన్నారు. వాళ్ళు ఈ మోడల్ కూడా తీసుకొచ్చారన్నమాట. మాకు ఇలాగే కావాలి అన్నారు, అందుకని ఇలాగే చేసి ఇచ్చామన్నమాట. అలాగే ఎవరైనా మీవేమైనా బీట్స్ ఇచ్చి మీకు పలానా మోడల్ కావాలి అని చెప్పినా మేము చేసిస్తాము లైట్ వెయిట్లో. లేదు మమ్మల్ని ఏదైనా మోడల్ చేయమన్నా చేసినవి కావాలన్నా కూడా చేసిస్తామన్నమాట. అలాగే ఇప్పుడు ఈ కస్టమర్ చాలా తెచ్చారు బీట్స్, అవన్నీ ఒకటి డిఫరెంట్గా చేస్తున్నాము. ఇదేంటంటే మదర్ డాటర్ వేసుకోవచ్చు, కమ్మలు మాత్రం పెద్దవాళ్ళకే చేసామన్నమాట. యాక్చువల్లీ ఇవి కూడా ఏంటంటే ఒక కస్టమర్ వాళ్ళ బాబువి నల్ల పూసలు అండి, చేతులకు వేస్తారు కదా నజరియాలు, అవి అన్నమాట. తను ఏంటంటే తనవి తీసుకొచ్చారు, ఇలా తీసుకొచ్చి కరిగిద్దామంటే వద్దండి ఇలా చేసుకోవచ్చు అని చెప్తే ఓకే అన్నారు. అందుకే ఏం చేశానంటే 16 ఇంచెస్ లెంగ్త్ కావాలన్నారు. అవి చిన్నవి కదా, అవి 4 ఇంచెస్ అంతే ఉంటాయి, 3-4 ఇంచెస్ 6 ఇంచెస్ అట్లా ఉంటాయి. అందుకని ఏం చేశానంటే నాకు ఎంతవరకు తనకి చెప్పిన లెంగ్త్కి రిక్వైర్మెంటో అంతవరకు ఇలా సన్న ముత్యాలు ఉన్నాయి కదా, ఎస్పీలు అనమాట, 2mmవి చిన్న ముత్యాలు అవి వేసేసి ఇప్పుడు ఇదంతా ఒక సెట్ చేసి ఇచ్చాను. ఇది యాక్చువల్లీ చేతికి కట్టుకునేవి 2 అనమాట, 2 ఉంటాయి కదా, ఆ 2 కలిపి ఇలా చేశాను. ఇంతకుముందు కూడా నేను చాలా చేశాను. ఇదేంటంటే తనకు కూడా ఇప్పుడు చాలా ఉన్నాయి, తన నల్లపూసలు ఇంకా చాలా ఇచ్చారు, బీట్స్ ముత్యాలు అన్నీ. అలాగే ఇచ్చినప్పుడు ఇది కూడా తీసుకొస్తే నేను ఇది కూడా ఏంటంటే డిఫరెంట్గా చేసిస్తున్నాను. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే ఒక కస్టమర్ ఇట్లా పగడం ఉన్నాయి, అవి ఇవి ఉన్నాయి అని ఇచ్చారనమాట. నల్లపూసలు కొన్ని ఉన్నాయి, గోల్డ్ బాల్స్ కొన్ని ఉన్నాయి, అన్నీ కలిపి ఏమన్నా ఒక ప్యాటర్న్ లాగా చేసేయమన్నారు. అందుకని ఇదేంటంటే కమ్మలోదో మరి లాకెట్ ఇలా ఒకటి ఉందన్నమాట, తన దగ్గర ఒకటి ఇచ్చారు. కొన్ని గోల్డ్ బాల్స్ చిన్నవి ఇచ్చారు. నేను కొంచెం గోల్డ్ బాల్స్ క్యాప్స్ వేసేసుకొని తన దగ్గర ఉన్న 2 పగడాలు కొంచెం అవి ఇవి నల్లపూసలు కొంచెం ఉన్నాయి అవి తీసుకొని నేను కొంచెం ముత్యాలు అవన్నీ యాడ్ చేసి ఇలా, ఇంకేం గోల్డ్ ఏమి ఎక్కువ యాడ్ చేయలేదండి, కొంచెమే నేను యాడ్ చేసిందల్లా ఇది ఈ కొంచెం అనమాట. ఆ గోల్డ్ బాల్స్ 2, తన దగ్గర ఒక హుక్కు పాతది ఉంది, అన్నీ కలిపి ఇదంతా కలిపి ఒకటి చేసి ఇచ్చాను. తను చాలా తీసుకొచ్చారు బీట్స్ అన్నీ. అందులో ఏంటంటే ఒక్కొక్కటి ఒక వెరైటీ, కొన్ని గోల్డ్ అల్లిచ్చాము, కొన్ని ఇలాంటివి ఏమైనా ఉంటే అన్నీ తీసుకొని సెట్ చేసి ఇచ్చాను అనమాట. ఇది యాక్చువల్లీ ఏంటంటే పాతది ప్లెయిన్ ఇదనమాట. నాది వీడియోస్ అందరూ చూస్తూ ఉన్నారంటే దాంట్లో ఇది తప్పకుండా ఉంటుంది. లాస్ట్ టైం చేసిన వీడియోలో ఉందన్నమాట. ఇది సగం చేశాను, అప్పుడు ఇంకా వర్క్ అవుతుంది, ఫుల్గా అవ్వలేదు, మీకు చూపిద్దామని ఇలాగే పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఫుల్ వర్క్ అయిపోయింది ఇది. లాస్ట్ మీరు ఎవరైనా ఇది ఫుల్గా చూడలేదంటే ఒకసారి లాస్ట్ వీడియోలో చూడండి, ఇది ఉంది. ఇది ఏం చేసామంటే ప్లెయిన్ నెక్లెస్కి లాంగ్ హారం అనమాట. ఇది లాంగ్ హారానికి ప్లెయిన్, ఇది 3 స్టెప్ అందరి దగ్గర ఉన్నాయి కదా, వాటికి ముత్యాలు పగడాలు రైస్ పర్ల్స్, ఇవి రైస్ పర్ల్స్ గుట్టబూసలు అంటాము. అవి పగడం ఏంటంటే డ్రమ్ షేప్ పగడాలు వేసి చిన్నగా ఇట్లా అంతా యాడ్ చేసుకుంటూ మొత్తం ఇలా యాడ్ చేసేసాను. ఈ మధ్యలో కూడా ఆ ఖాళీలు వద్దు అని చెప్పి వాళ్ళు ముత్యం పగడం పెట్టమన్నారు. మరీ పగడాలు ఎక్కువైపోతే ముత్యం వరకు పెట్టాను. ఆ ఖాళీలు కూడా ఫిల్ చేసామన్నమాట. ఇది ఒకటి డిఫరెంట్గా చేసిద్దాం, వాళ్ళకి ముత్యం పగడమే కావాలన్నారు, అందుకని అదే కాంబినేషన్లో చేశాను కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి. అలా కాదు నాకు ముత్యము రెడ్ కావాలంటే రెడ్ పెట్టుకోవచ్చు, గ్రీన్ అంటే గ్రీన్ పెట్టుకోవచ్చు, రష్యన్ ఎమరల్డ్ అంటే రష్యన్ ఎమరల్డ్ పెట్టుకోవచ్చు. మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ ఏది వాళ్ళకి ఎక్కువ లేదు అలా కావాలంటే అలాగే చేసుకోవచ్చు. ఇది ఏంటంటే కస్టమరు తను పెద్ద బీడ్స్ టంబెల్స్ అంటాం, ఇవి ఎక్కడో కలెక్ట్ చేసుకున్నారనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ ఉంటాయి, ఒరిజినల్ ఎప్పుడైనా అలాగే ఉంటాయండి, షేప్స్ అన్నీ మ్యాచ్ అవ్వవు, డిఫరెంట్గా ఉంటాయి. ఇవి అలాగ తెచ్చుకున్నారనమాట, చాలా వెయిట్ ఉన్నాయి. తను ఏంటంటే ఎప్పుడు ఉన్న మోడల్ కాకుండా గోల్డ్లో కొంచెం డిఫరెంట్గా బాల్స్ చేసియండి అన్నారు. అందుకని నేను ఏంటంటే ఇలాంటి బాల్స్ చూపిస్తే నాకు ఇవే కావాలన్నారు. ఇవేంటంటే గోల్డ్ రోడియంతో చేసామన్నమాట బాల్స్. ఆ షైన్ అవి డిఫరెంట్గా ఉంటాయండి, ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఏంటంటే ఈ మోడల్ మధ్యలో కొంచెం రోడియం పాలిష్ ఇచ్చేసి గోల్డ్ పాలిష్ ఉంచేసి ఇలా డిఫరెంట్గా చేసాం. అదే ఎవరికైనా ఇట్లా ఏదైనా బీట్స్ అన్ని తీసుకొచ్చారంటే, వీళ్ళవి చాలా ఇచ్చారు బీట్స్ బట్ డిఫరెంట్. దీనికి కమ్మలు కూడా కొంచెం టంబెల్స్లోకి ఇదే మ్యాచింగ్ చేయమన్నారు, చేస్తున్నాం అనమాట. ఇది కూడా వర్క్ అవుతుంది. వీళ్ళు ఏంటంటే ఇంకా పెద్ద బీట్స్ చిన్న బీట్స్ చాలా ఇచ్చారు, వీళ్ళు అన్నీ చేస్తున్నాను. అలాగే మీకు ఎవరికైనా డిఫరెంట్గా కావాలి, ఇంకేదైనా వెరైటీగా కావాలన్నా తీసుకొచ్చినా చేసిస్తాను. ఏంటంటే ఒక కస్టమర్వి చాలా రకాల బీట్స్ తెచ్చారండి. దాంట్లో ఇది ఒక లైట్ పింక్ కలర్ అంటే పీచ్ కలర్ అన్న ఆనియన్ కలర్ అనొచ్చు, అలా ఉన్నాయి అనమాట. ఇవేంటంటే ఒక 4 లైన్స్ ఉన్నాయి, డిఫరెంట్గా చేయమన్నారు. వీటికి ఒక లాకెట్స్ అడిగారనమాట, చిన్నగా ఇట్లా లాకెట్స్ పెట్టమన్నారు, డిఫరెంట్గా చేస్తున్నాను. ఇది వర్క్ అయ్యాక ఎలా ఉంటుందో చూడండి. నా వీడియోస్ ఫాలో అవుతున్నారంటే మీకు ఇలా డిఫరెంట్గా పెడుతూ ఉంటాను చూడండి. ఇవి అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తుంటాను చూడండి. ఇంతకుముందు పెట్టిన వాటికి కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో పెట్టాను కొన్ని, అలాగే చేసి చూపిస్తుంటాను చూడండి. మీలో ఎవరికైనా నా ఛానల్లో ఇవన్నీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.